రిచీ మీద కాన్సన్ట్రేట్ చేశాను అన్నమాట. ఓన్లీ రిచీ 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 ఉంటాడు. కంగారు పడకండి. బాయ్. అమ్మా పరువు మొత్తం పోయి ఉండదురా నాదే. రుచిబాబు కోసం నేను లవ్ ల్యాబ్ వాళ్ళది సుప్రీం డైపర్ ప్యాంట్స్ నే యూజ్ చేస్తున్నాను. అండ్ ద ఫైనల్ రిజల్ట్ ఈస్ హియర్. అండ్ హీఈస్ ద బెస్ట్ బాయ్ అండి, నిజంగా చెప్తున్నాను. ఎంత కోఆపరేట్ చేశాడంటే వాడి ఏజ్ కి. అమ్మమ్మ హెయిర్ కట్ ఎలా ఉంది అడుగు. సూపర్ అందా. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మలుతో హ్యాపీ అండ్ రిచీ. సో ఇవాళ మా ఇల్లంతా చాలా 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 అన్టైడీగా ఉంది. సో మీరేమి అనుకోకండి, మన బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇవాళ వ్లాగ్లో నేను చూపించేది ఏదైనా కూడా ఉంటే మాత్రం ఏం చేయలేక సర్దలేక కొంచెం అలా వదిలేసాం అనమాట. సో స్లోగా మేము సర్దుకుంటాం తర్వాత. అండ్ ఇద్దరు బుజ్జిగాళ్ళు తెలిసిందే కదా. ఈ వ్లాగ్ మీరందరూ అడిగినట్టు కంప్లీట్ వ్లాగ్ అంతా కూడా రిచీ మీద కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. సో చాలా మంది రిచీ ఫ్యాన్స్ ఉన్నాము. రిచీ మాటలు భలే ఉంటాయి, రిచీ ఎక్స్ప్రెషన్స్ భలే ఉంటాయి అని చెప్పి మీరందరూ అడుగుతున్నారు కదా. సో ఈ వ్లాగ్ అంతా కూడా ఓన్లీ రిచీ 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 ఉంటాడు. వ్లాగ్ అంతా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. వాడి ముద్దు ముద్దు మాటలు, వాడి ముద్దు ముద్దు ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మీరు ఈ వ్లాగ్ లో ఎక్స్పీరియన్స్ చేసేయచ్చు. అలాగే ఈ వ్లాగ్ లో నేను రిచీకి హెయిర్ కట్ కూడా చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. తీసుకువెళ్ళి ఒకసారి ట్రిమ్ చేద్దామనే థాట్ లో నేను ఇవాళ తీసుకెళ్తున్నాను. తొందరలోనే వాడి సెకండ్ బర్త్డే కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు చేస్తే ఆ టైంకి కొంచెం సెట్ అయిపోతాడు. సో అన్న థాట్లో నేను ఇవాళ తీసుకెళ్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ అంతా కూడా మా రిచీ 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 ఉంటుంది కాబట్టి కంగారు పడకండి. నమస్తే. డైనో ఏమంటది? రోర్. చలో వెళ్దామా? పద డ్రెస్ మార్చుకుందాం. పద చలో డ్రెస్ మార్చుకుని మేము ఇంకా స్టార్ట్ అయిపోతాము. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. రిచీ బాయ్, నేను వెళ్ళిపోతున్నా. నేను ఆచి వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్ బాయ్. అమ్మా పరువు మొత్తం పోయి ఉండదురా నాదే. నేను వెళ్ళిపోతున్నా. అయితే నువ్వు రావట్లేదుగా. సరే ఇల్లు సర్దే నేను వచ్చే లోపు. వద్దు వద్దు వద్దు. ఎందుకు అరుస్తున్నావు? వద్దు బాయ్ అన్నావుగా. నువ్వు ఇల్లు సర్దు ఫస్ట్. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? డోర్. అమ్మ డోర్ కూడా తీసేస్తున్నావా? పైన వెళ్ళలేదా? ఇప్పుడు తీ, ఇప్పుడు తీ, తీ డోర్ తీ. ఇప్పుడు డోర్ ఏమైంది? డోర్ బూబు అయిందా? డోర్కి బూబు అయిందా? ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు మనం? చెప్పు అందరికి. ఎక్కడికి వెళ్తున్నాము? ఎక్కడికి వెళ్తున్నాము చెప్పు. హెయిర్ కట్కి వెళ్తున్నాము. వెళ్దామా? ఎగుడు దిగుడుగా పెరుగుతోంది. ఎస్, చూపించు నీ హెయిర్. చూపించు, హెయిర్ చూపించు. అమ్మో రాట్లేదే. ఇట్రా. ఏం రాట్లా? ఏం రాట్లా? ఏం రావట్లా చెప్పు. హెయిర్ కట్ వెళ్దాము చెప్పు. నువ్వు హెయిర్ కట్ ఎట్లా చెప్పు ఫస్ట్. ఏం కావాలి? ఎన్నిసార్లు? ఇంకా అది కాదు, ఇప్పుడు వెళ్దాం పద. మనం టైం అవుతుంది. ఆచెళ్దాం దా, ఆచెళ్దాం దా తల్లి. సరే నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఆడుకుంటావా ఇక్కడ? నువ్వు ఇంట్లో ఆడుకుంటూ ఉంటావా మరి? యా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? హెయిర్ కట్కి వెళ్దామా? హెయిర్ కట్ చేయించుకుందామా? మొత్తం ఎగుడు దిగుడుగా పెరిగింది. సగం ఒక సగం సైడ్ పెరిగింది, సగం అసలు పెరగట్లేదు. సో అందుకనే
పడిపోయావా? అయ్యో అక్కడ పడిపోయావా? అందరికి హాయ్ చెప్పు. ఎలా ఉన్నారు? బాగున్నారా? తిన్నారా? నేను తినేసా. ఇప్పుడు నేను హెయిర్ కట్ వెళ్తున్నా. అందరూ అమ్మకి పిప్ప మానేయమని చెప్తున్నారంట అంట. నేను మానేసా. ఓకేనా? వెళ్దామా? రండి నాతో పాటు హెయిర్ కట్ చేయించుకుని వచ్చేద్దాం. ఓకే చలో. సో ఇవాళ మీరు అందరు కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. మా రిచి బాబు మీ అందరి కోసం కూడా కబుర్లు చెప్పేస్తున్నాడు. సో రండి వెళ్ళి వాడి హెయిర్ కట్ ఎలా చేయించుకుంటాడు ఏంటి, అక్కడ ఇంకేం కబుర్లు చెప్తాడు ఏంటి అనేది కూడా చూసేద్దాం. రిచి చలో పద వెళ్దాం. షల్ వి గో? అన్న పాప నీట్గా బిల్డింగ్ అవన్నీ కడితే నువ్వు పడేస్తున్నావా? అన్నీ దాసేస్తున్నావా అన్నకు కనిపించకుండా? తల్లి చింతల్లి ఏం చేస్తున్నావు? వద్దమ్మా పాపమమ్మా, అన్న చక్కగా బిల్ చేశాడు కదా. వద్దు తల్లి. పద మనం డ్రెస్ మార్చుకుందాం. పద వెళ్దాం. పద చలో 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 చలో. డైపర్ ఎక్కడుంది నీది? ఎక్కడుంది డైపర్? డైపర్ తీసుకో. డైపర్ తీసుకో. డైపర్ తీసుకో. డైపర్ గో గెట్ యు డైపర్. డైపర్ డైపర్ గో 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 గో. దా 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 డైపర్ మార్చుకుందాం. డైపర్ మార్చుకుందాం. డైపర్ మార్చుకుందాం. రిచి బాబు కోసం నేను లవ్ ల్యాప్ వాళ్ళది సుప్రీం డైపర్ ప్యాంట్స్ని యూజ్ చేస్తున్నాను. ఈ లవ్ ల్యాప్ సుప్రీం డైపర్ ప్యాంట్స్లో డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ న్యూ బోర్న్ సైజ్ నుంచి కూడా ఎక్సెల్ వరకు కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది అనమాట. ఇది మన బేబీ బామ్స్ కి 360 డిగ్రీ కేర్ అనేది ఇస్తుంది. ఇందులో అలోవెరా కలిగి ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటి అంటే ర్యాష్ అనేది రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇందులో 10 మిలియన్ బ్రీదబుల్ పోర్స్ కలిగి ఉంటుంది. అండ్ ఈ డైపర్ ప్యాంట్ మీరు టాప్ అండ్ బ్యాక్ షీట్ చూస్తే కనుక ఇది కాటనీ సాఫ్ట్ లాగా ఉంటుంది. అండ్ చాలా సాఫ్ట్ అండ్ చాలా మినిమల్ ఇది అంటాం కదా, లైక్ పిల్లలకి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ కూడా ఇస్తుంది అనమాట. ఇది అప్ టు 12 hours వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. నేను ఈ లవ్ ల్యాప్ సుప్రీం డైపర్ ప్యాంట్స్ ని యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది సుపీరియర్ స్నగ్ ఫిట్ అనమాట. సో ఎలాస్టిక్ ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే సో థైస్ చుట్టూ కానీ లేకపోతే వేస్ట్ చుట్టూ కానీ కూడా బేబీస్ కి పట్టేసినట్టు ఉండదు. సో చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇప్పుడు నేను ఏదైతే లిక్విడ్ పోస్తున్నానో ఇది ఒక చోట అనేది స్టోర్ చేసుకోదు అనమాట. సో ఈ లవ్ ల్యాప్ డైపర్ ప్యాంట్స్ కున్న ప్రత్యేకత ఏంటి అంటే లైక్ మొత్తం డైపర్ అంతా కూడా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకుని చక్కగా లైక్ ఆ లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ అనేది ఇస్తుంది. బికాస్ ఇందులో మనకి 5 లేయర్స్ సూపర్ లైట్ కోర్ మెటీరియల్ తో తయారు చేయబడింది ఇది. సో దానివల్ల ఏంటి అంటే లైట్ వెయిట్ అనిపిస్తుంది అండ్ బేబీస్ కి కూడా ఇరిటేషన్ ఫ్రీ కూడా ఉంటుంది. సో నేనైతే మా రిచి బాబుకి ద బెస్ట్ సెలెక్ట్ చేస్తాను కాబట్టి సో ఈ లవ్ ల్యాప్ డైపర్ ప్యాంట్స్ని నేను యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ బేబీస్కి ద బెస్ట్ ఇవ్వాలి అనుకుంటే దీని లింక్ని మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. నువ్వు నొక్కాలా లిఫ్ట్? నొక్కావా నువ్వు? అమ్మో అందింది. వెనక్కి నుంచో ఇంకా చాలు ఇంకా వెనక్కి నుంచో. దా ఇదిగో ఈ లిఫ్ట్ వచ్చింది. దా కమ్ దా రిచి దా సే హాయ్. నమస్తే చెప్పు. నమస్తే. దా లోపలికి రా మరి. అందుకనే సే బాయ్. నొక్కా నేను నొక్కా చాలు నేను నొక్కా. అదిగో అక్కడ ఎవరు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఓయ్ ఏం ఎక్కుతావు? అది ఎక్కకూడదు. దా కమ్ లెట్స్ గో. వచ్చింది దా పద. ఇటు పద.
అలా మా ఇంటి దగ్గర ఉన్న ఈసారి జావేద్ హబీబ్ సెలూన్కి తీసుకొచ్చాను అనమాట రిచీని. యూజువల్లీ మేము ఎప్పుడు అలెగ్జాండర్ అనే సెలూన్కి వెళ్తాము ఫిలిం నగర్లో, కానీ ఈసారి కొంచెం టైం సెట్టింగ్స్ అవ్వక నాకు ఈ దగ్గరలో ఉన్న దాంట్లో లైక్ ఇక్కడ ఈ సెలూన్కి నేను వస్తానన్నమాట, ఫ్రీక్వెంట్ విజిట్ చేస్తూ ఉంటాను. సో అందుకని చెప్పేసి నాతో పాటు ఈసారి రిచీకి కూడా ఇక్కడే చేయిద్దామన్న థాట్లో ఇక్కడికి వచ్చాము. చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు రిచీ. సో ఇంకా పడుకున్నాడు కదా, సో బాగానే చేంజ్ చేసుకుంటాడు, నిద్రలో ఉంటేనే బెస్ట్ అని అనుకున్నాను. కానీ కార్ దిగి లోపలికి వచ్చేసరికి నిద్ర అంతా ఎగిరిపోయింది. సో నన్ను అమ్మో వీడు చేయించుకుంటాడా లేదా ఏడుస్తాడేమో అన్న థాట్లో అన్నాను. కానీ ఆయన వచ్చి లైక్ హెయిర్ కట్ ఎలా చేయాలి ఏంటి అని అడుగుతూ వాడు కోమ్ చేస్తూ అవన్నీ చూస్తుంటే వాడు అంత సైలెంట్గా కూర్చుని అంతా చాలా అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట, అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏం చేస్తున్నారు అని. సో ఫస్ట్లో అయితే కొంచెం ఆ జలక్స్ ఇచ్చాడు, అటు ఇటు సడన్గా మూవ్ అవ్వటము అవన్నీ ఇచ్చాడు. సో నేను భయపడ్డా, అనుకున్నది అవ్వకపోవచ్చేమో. సో ఓకే వాడి కంఫర్ట్నెస్లో ఎంతవరకు అవుతుందో అంతవరకే చేద్దాము. సో ఫస్ట్ పైనే చేసేయమని చెప్పాను అనమాట. ట్రిమ్ అలవాటు అయిపోయాడు అతనికి. సో ఎలా కావాలో నేను ఎలా చెప్తే అలా వింటూ లైక్ ఇటు చేతి మీద ఇట్లా పడుకోనన్నా, ముందుకి ఇట్లా వాలి నా చేయి మీద పడుకోనన్నా అంటే అలానే పడుకున్నాడు. హెయిర్ కట్ ఎలా కావాలి ఏంటి అంటే ఇట్లా ఇట్లా చూపిస్తూ, సో యాక్షన్స్ అవన్నీ ఉంటే అలా కొంచెం చేస్తూ వాడికి అప్రిషియేషన్. సో వాడు కూడా కూల్గా నాతో కోఆపరేట్ చేశాడనమాట. అండ్ అతనికి కూడా చాలా సింపుల్గా అసలు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా కూడా చక్కగా కూర్చొని చేయించుకున్నాడు. అండ్ అక్కడ స్టాఫ్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. సో చిన్నపిల్లలకి యూజువల్లీ పేషెంట్ ఎక్కువ ఉండాలి, బికాజ్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా వాళ్ళ స్కిన్ అనేది. సో ఏ మాత్రం కొంచెం ఇదైనా కూడా బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో తను కూడా చాలా చాలా కేర్ఫుల్, రిచీతో ఆడిస్తూ మాటలు చెప్తూ అటు ఇటు కబుర్లు చెప్తూ కూడా చాలా ఎలాగో కోఆపరేట్ చేస్తున్నాడు కదా రిచీ. సో ఎప్పటి నుంచో నేను ఫస్ట్ అనమాట అట్లా కట్స్ అనేవి. సో రిచీకి కూడా ఫస్ట్ టైం చేపిద్దాము వాడి బర్త్డే టైంకి బాగుంటుంది అన్న థాట్లో రిచీకి కూడా చేయించాను, వాడు కోఆపరేట్ చేస్తున్నాడు అన్న ఒక హోప్ వచ్చిన తర్వాత. సో అట్లా 2 లైన్స్ చేయించాను. ఇంకా బాగా చేయొచ్చు మీరు అనుకోవచ్చు, అసలు ఏం డిఫరెన్స్ ఉంది హెయిర్ కట్ అసలు ఏం చేయించారు మీరు అని అనుకోవచ్చు. బికాజ్ హ్యాపీకి అయితే హెయిర్ ఎక్కువ ఉంటుంది, హెయిర్ ఎక్కువ, దాంట్లో ఎలాంటి స్టైలింగ్ అయినా కూడా నీట్గా తెలిసేలాగా చెయ్యొచ్చు. కానీ మా రిచీ బాబుకి హెయిర్ లైన్ అనేది చాలా థిన్గా ఉంటుంది అండ్ ఎక్కువ హెయిర్ ఉండదు అనమాట రిచీకి. సో అందుకనే ఉన్న దాంట్లో మరీ గుండులాగా చేయించేసి మరీ బర్త్డే టైంకి గుండులాగా ఉంటే బాగోదు కాబట్టి అలానే ఎగుడు దిగుడుగా పెరిగిపోయింది సైడ్స్ బ్యాక్ అంతా కూడా. సో అవన్నీ సైడ్స్లో నీట్గా 0 ట్రిమ్ లాగా చేయించేసాను, లేయర్స్ వైజ్ 0 ట్రిమ్ లాగా. సో పైన మాత్రం కొంచెం షార్ట్ చేయించి అలాగే వదిలేసి సైడ్స్ మాత్రం కొంచెం అట్లా ఒక షేప్ వచ్చేలాగా చేయించాను అనమాట. ఇక్కడ ఉన్నారు, అరే ఇక్కడ రా, ఇదిగో ఇక్కడ ఈ అన్నకి ఇక్కడ అన్నకి థ్యాంక్ యూ అన్న చెప్పు. అండ్ హీఈస్ ద బెస్ట్ బాయ్ అండి, నిజంగా చెప్తున్నాను. ఎంత కోఆపరేట్ చేశాడంటే వాడి ఏజ్కి చక్కగా కూర్చుని చక్కగా చేయించుకున్నాడు. ఎటు తిప్పమంటే అటు తిప్పాడు తల, ఎటు వంచమంటే అటు వంచాడు, చక్కగా కోఆపరేట్ చేసి కదలకుండా కూర్చుని చేయించుకున్నాడు. అండ్ ద ఫైనల్ రిజల్ట్ ఈస్ హియర్. అమ్మ ఏం చేస్తుంది? స్నానం చేస్తుందా? హెయిర్ వాష్ చేస్తున్నారు. అది ఇంకా తీసేయి నోట్లో, చాలు ఇటు ఇచ్చేసాయి. సో ఇంకా ఎలాగో వెళ్ళాను కదా, సో ఇంకా నేను కూడా కొంచెం హెయిర్ ట్రిమ్ చేయించుకుని కొంచెం మంచిగా చేయించుకుందాం, బికాస్ చాలా డే ఇది కూడా చేయించుకున్నాను థాట్లో నేను కూడా ఇంకా చేయించేసుకున్నాను అనమాట. సో ఆ టైం అంతా కూడా వాడు చక్కగా అక్కడ ఉన్న స్టాఫ్తో అటు ఇటు తిరుగుతూ ఆడుకోవటము, వాళ్ళతో కబుర్లు చెప్పటము అంతా కూడా చేశాడు. నెక్స్ట్ అనేది అయ్యో అది అమ్మది, తీసుకురా అమ్మకి తీసుకొచ్చివు. అరే అమ్మది తీసుకురా రిచి, అమ్మది అమ్మకివ్వు, అమ్మకివ్వు. థ్యాంక్ యూ. దా ఇప్పుడు ఇక్కడ అమ్మ హెయిర్ కట్ అంట, చూద్దామా? అదిగో నువ్వు చేస్తావా అమ్మకి హెయిర్ కట్? నువ్వు చేస్తావా? ఏది చేయిదా, అటు వెళ్ళకూడదు, అక్కడ డైనో ఉంది. నో కమ్. ఏం చేస్తున్నారు అమ్మకి? అమ్మో సౌండ్ వస్తుంది ఇప్పుడు, అది జుయ్యని వస్తుంది సౌండ్. ఇదిగో అమ్మకి ఏం చేస్తున్నారు చూడు. అమ్మకి ఏం చేద్దాం, నీలాగా చేయించుకుందామా అమ్మకు కూడా? ఇంక ఇప్పుడు నీకు హెయిర్ లేదు వెనకాల, ఏం కోమ్ చేస్తున్నావు?
కోంబు అలా పట్టుకుంటారా అసలు? కోంబు ఎట్టుంది అసలు? రిచి నీ హెయిర్ ఏది? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఏం చేస్తున్నా? ఫైనలీ నా హెయిర్ కట్ కూడా అయిపోయింది. సో లెంత్ ఎక్కువ కట్ చేయలేదు, నేను ఉన్న లెంత్ హెయిర్లోనే జస్ట్ ట్రిమ్స్ చేయించుకున్నాను అనమాట. సో రిచికి అయితే నా హెయిర్ అంటే చాలా చాలా అబ్సెస్ అయిపోతాడు. నా హెయిర్తో చాలా ఆడతాడు అనమాట. ఇంట్లో కూడా చాలా టైం అంతా కూడా నా హెయిర్తోనే స్పెండ్ చేస్తాడు. కట్ అయిపోగానే కూడా వాడిని అడిగితే కూడా వాడి దగ్గరకు వచ్చి చూడండి నా హెయిర్తో ఎలా ఆడుతున్నాడు. వాడికి హెయిర్ అంటే ఎందుకో చాలా ఇష్టం. పాపం వాడికి ఇంకా పెరగట్లేదు. హోప్ తొందరలో మా రిచికి కూడా మా హ్యాపీ లాగా ఫుల్ హెయిర్ వచ్చేసేయాలి అని కోరుకుంటున్నాను. ఫైనలీ నాది మా రిచి బాబు మేక్ ఓవర్ అయితే అయిపోయింది. మా ఇద్దరు హెయిర్ కట్స్ అండ్ హెయిర్ మేక్ ఓవర్ అయితే అయిపోయింది కదా, చూసారు కదా. సో ఎలా ఉంది, ఎవరిది బాగుంది ఏంటి అనేది లో తెలిపేయండి. అలా ఇంకా మేము బ్యాక్ హోమ్ వచ్చామన్నమాట. సో సెలార్లో కార్ పార్క్ చేసి ఇంకా మేము వస్తూ ఉంటే మా రిచి బాబు చూడండి అటు ఇటు పరిగెడుతున్నాడు. సో అటు ఇటు పరిగెడుతున్నాడు అని చెప్పి డైనో వచ్చిందని అనగానే భయపడిపోయి వచ్చి ఇంకా రోజు ఇట్లా అలవాటు చేశానమాట. నా హ్యాండ్ పట్టుకుని నడవమంటే నడవడు, బికాజ్ ఈ వాంట్ టు బీ ఇండిపెండెంట్. సో నేనే నడుస్తా అంటాడు. సో ఇంకా అట్లా మరి ఓకే హ్యాండ్ పట్టుకుని నడిస్తే వాడికి ఏంటంటే ఒక ఫీల్ వచ్చేస్తుంది, నేను ఎందుకు అమ్మ హ్యాండ్ పట్టుకోవాలి, నేనే నడవాలి అందరిలాగా అనుకుంటున్నాడు. కాబట్టి నేనేం చేశానంటే ఇట్లా లైక్ డ్రెస్ పట్టుకుని నడవడం అలవాటు చేశాను. సో ఇంకో వాడు కూడా అట్లాగే నా షర్ట్ పట్టుకుని నడుస్తున్నాడు. లైట్లు ఎక్కడున్నాడు మరి రిచి బాబు? కనిపించలేదు. దా కమ్ ఇన్సెట్. అన్న ఏం చేస్తున్నాడు? అన్న పడుకున్నాడా? నీ హెయిర్ కట్ ఎలా ఉంది అడుగు అమ్మమ్మని. అమ్మమ్మ హెయిర్ కట్ ఎలా ఉంది అడుగు. సూపర్ రంగా. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారు నువ్వు. చాలా తెలియనుడు. ఈ సైడ్ డిజైన్ చూపించావా అమ్మమ్మకి? చూపించు. అమ్మమ్మ స్టైల్ అని చెప్పు. అమ్మమ్మ స్టైల్ అని చెప్పు. అమ్మమ్మ స్టైల్ అని చెప్పు. లేచా నిద్ర? అదో తమ్ము హెయిర్ కట్ ఎలా ఉంది? ఎవరు నువ్వు గొల్లుమని నవ్వేస్తున్నావు? How is Tammu's haircut? నో కామెంట్స్. సో చూసారు కదా, అలా మా రిచి బాబు హెయిర్ కట్ జరిగిందనమాట. కోఆపరేట్ చేశాడు బాగానే, ఏడవకుండా. మీరు చూసారు కదా. సో ఇంకా మేము ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. మా ఇద్దరు బట్టలు మొత్తం వీడి జుట్టే ఉంది. సో ఇంకా మేము అలా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాము. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. అండ్ మా రిచి ముద్దు మాటలు నచ్చి, ముద్దు చేష్టాలు నచ్చి, ఎక్స్ప్రెషన్స్ అవి నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? తొందరగా మన వ్లాగ్స్ని లైక్ చేసేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ మన మనుతో హ్యాపీ అండ్ రిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బాయ్ చెప్పు. స్నానం చేసి వచ్చేస్తా నేను. సో మేమైతే ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా రిచి బాబు మార్నింగ్ వేసుకున్న డ్రెస్సే కాబట్టి కొంచెం సేపే వేసుకున్నాడు కాబట్టి సో మళ్ళీ అదే డ్రెస్లోకి మార్చేసాను రిచిని ఆఫ్టర్ బాత్. సో ఇప్పుడు ఫైనల్ లుక్ని అయితే చూసేయండి. ఇవాళ మరొక సరికొత్త హెల్దీ ఐటమ్ అనమాట. ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే ఐటమ్. అది కనుక మనం కానీ పిల్లలు కానీ ఎవరు తిన్నా కూడా చాలా చాలా హెల్దీగా అండ్ చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఆ ఇంగ్రీడియంట్ వల్ల.